హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పచ్చికారంతో వంకాయ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి. నార్మల్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది. వంకాయలు ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి, చక్కగా గ్రేవీగా కూడా ఈ వంకాయలు చాలా బాగుంటున్నాయండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు వంకాయలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూను పసుపు వేసి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కట్ చేసుకున్న 4 టమాటాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసుకోవాలి. ఇందులోకి నేను కారం ఏం వేయట్లేదండి ఈ కూరలోకి, అందుకనే పచ్చిమిర్చి ఎక్కువ వేశాను. ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 10 నిమిషాల తర్వాత మీకు వంకాయలు చూపిస్తున్నాను. బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా చేసి చూడండి, కర్రీ చాలా బాగుంటుంది. రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడంతా కలిపేసిన తర్వాత ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ పోసినా కానీ కర్రీ బాగుండదు. తర్వాత ఇందాక 2 స్పూన్లే నేను సాల్ట్ వేశాను కదా, ఇప్పుడు ఇంకొక స్పూను సాల్ట్ వేస్తున్నాను. బగారా రైస్లోకైనా ప్లెయిన్ బిర్యానీలోకైనా కానీ చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమేనండి. ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పచ్చిమిర్చి కారంతో చేసిన ఈ వంకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.